దసరా శరన్నవరాత్రులలో 8వ రోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అవతారం. జ్ఞాన సరస్వతీదేవిని వాటర్ పైన రంగోలీగా వేస్తున్న దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఎప్పటిలాగే పళ్ళెంకి బొట్టు పెట్టి దండం పెట్టుకొని 3 సార్లు వేయవలసి వచ్చింది ఈ రంగోలీని చివరిసారిగా వేశాను. ఇది మొదటిసారిగా వేశాను. అలాగే ఈ రంగోలీని రెండవసారి వేశాను. మూడిట్లో ఏ రంగోలీ బాగా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నేను మీ భార్గవ. మొదటిసారిగా వేసిన సరస్వతీదేవి వీడియో రికార్డ్ అవ్వలేదు. ఆ రోజు నేను సరస్వతీదేవి బొమ్మ కాదు, చండీదేవిని వేయాలని కూర్చొని సరస్వతీదేవి వేసేసాను. నా మైండ్ ఎలా పనిచేసిందో నాకే తెలియలేదు. ఆ రోజు సరస్వతీదేవి బొమ్మ చాలా బాగా వచ్చింది. కానీ ఈ రోజు రెండోసారి వేసినప్పుడేమో వైట్ కలర్ వల్ల మొత్తం మునిగిపోయింది. చూడండి, మధ్యలో హోల్ వచ్చేసి ఇలా మునిగిపోయింది. అప్పటికి ఒకసారి కవర్ చేసినా కూడా రెండోసారి కూడా లైట్ గా వాటర్ వచ్చేసి నేను రంగోలీ వేస్తున్నప్పుడు ఇలా మునిగిపోయింది. కానీ నేను ఇక ఈ రంగోలీని తీసేసి కొత్తగా సరస్వతీదేవి రూపాన్ని నీటిపై వేస్తున్నాను. మీరు ఈ రంగోలీని నేను ఎలా వేస్తున్నానో స్లోగా చూస్తూ, అసలు సరస్వతీదేవి ఎలా జన్మించారు, కూతురిని బ్రహ్మదేవుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, బ్రహ్మదేవునికి సరస్వతీదేవికి జన్మించిన పుత్రులు ఎవరు, బ్రహ్మదేవుని 5వ తల శివుడు ఎందుకు నరికేశాడు, ఇవన్నీ తెలుసుకుంటే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేసి పెట్టుకొని ఈ వీడియో చూడండి. ఇంకా కథలోకి వెళితే ముందుగా అసలు సరస్వతీదేవి ఎలా జన్మించారో ఆ కథ తెలుసుకుందాం. ఈ సృష్టినంతా తయారు చేసిన బ్రహ్మ జీవులతో పాటు మానవ గర్భాన్ని సైతం సృష్టించాడు. ఇది ఎందుకో కానీ బ్రహ్మకు సంతృప్తినివ్వలేదట. చుట్టూ ఉన్న నిశ్శబ్దం ఆయనకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందట. దీంతో విష్ణుమూర్తి అనుమతి తీసుకున్న బ్రహ్మ ఎంతో కష్టపడి తన కమండలం నుంచి నీటిని చిలకరించడంతో అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయట. వెంటనే కింద పడిన నీటి బిందువుల నుంచి స్త్రీ రూపం ఒక అద్భుతమైన సృష్టి ఆవిర్భవించిందట. ఒక చేతిలో వీణతో, మరో చేతిలో వరదాభయ భంగిమలో, మరో 2 చేతుల్లో పుస్తకాలతో ఆ దేవత చూడ ముచ్చటగా ఉందట. ఆ దేవతను బ్రహ్మ వీణ వాయించమని కోరగా ఆమె వాయించడంతో అద్భుతమైన ధ్వని వెలువడిందట. ఆ ధ్వని ప్రవాహం శబ్దంగా మారి గాలి సైతం కంపించిందట. దీంతో ప్రపంచంలోని మానవులందరకు వాక్కు లభించిందట. అప్పుడు బ్రహ్మకు ఆమె వాక్కును ప్రసాదించడంతో ఆమెను వాగ్దేవి అని పిలిచారు. అలాగే సరస్వతి అని కూడా పిలువబడింది. ఇక ఆ సరస్వతి మాతే కాలక్రమంలో భాగీశ్వరి, భాగవతి, శారద, వీణాపాణి, వాగ్దేవి వంటి అనేక పేర్లతో పూజించబడుతూ వస్తుంది. అప్పటి నుంచి అమ్మవారు కళాకారులందరికీ ఆదిదేవతగాను, చదువుల తల్లిగాను మారిపోయి ఇలా సరస్వతీదేవి జన్మించారని కొన్ని పురాణాల్లో ఉంది. అలాగే బ్రహ్మ ఇంకా మత్స్య పురాణంలో ఇంకొక కథ ప్రచురంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం మన సృష్టిని బ్రహ్మ సృష్టించాడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషులను సృష్టించారు. బ్రహ్మ భార్య సరస్వతీదేవి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ సరస్వతీదేవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచానికి విద్యని అనుగ్రహిస్తున్నాడు బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతి స్వయంగా ఆ విధాతకు కుమార్తె అని చాలా మందికి తెలియదు. బ్రహ్మ పురాణం, మత్స్య పురాణంలో బ్రహ్మదేవుడు తన కూతురు అయిన సరస్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడని ఉంది. సరస్వతి పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ తన శక్తినంతా కూడగట్టి సరస్వతిని తయారు చేశాడు. అలా సరస్వతికి తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు తను ఒంటరిగా ఉన్నాడు. తన దగ్గర ఉన్న శక్తితో సరస్వతి, బ్రహ్మి, సంధ్యలను తయారు చేశాడు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా అందంగా ఉంటుంది. బ్రహ్మ తన ఆలోచనలు మొత్తాన్ని సరస్వతి పైనే ఉంచేవారు. సరస్వతి బ్రహ్మ నుంచి తప్పించుకోవడానికి 4 దిక్కులలో దాక్కునేది. ఆమెను చూడటం కోసం ఆయన 4 తలలని ఏర్పాటు చేసుకున్నారు. బ్రహ్మ కనుచూపు మేర నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేది సరస్వతి. ఆయన నుంచి తప్పించుకోవడం కోసం ఒకసారి ఆకాశంలో దాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. అప్పుడు ఆయన తన 5వ తలతో సరస్వతీదేవిని చూసేవారు. అలా బ్రహ్మచూపు నుంచి సరస్వతి తప్పించుకోలేకపోయింది. ఇలా తననే తదేకంగా బ్రహ్మ చూస్తున్నాడని తెలిసిన సరస్వతి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకుందట. దానితో పరమేశ్వరుడు బ్రహ్మ మీద ఆగ్రహించి తన 5 తలలలో ఒక తల నరికేశాడు. అలా బ్రహ్మ 4 తలలతో మిగిలిపోయాడు. ఆయన తన 4 తలలతో సరస్వతీదేవిని చూడటం గమనించిన పరమేశ్వరుడు, సరస్వతీదేవి మీద బ్రహ్మకు ఉన్న ఇష్టాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు అని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఆ పైన బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి మానవ జాతిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 100 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండి మను అనే ఒక పిల్లవాడికి జన్మనిచ్చారు. ఈ భూమి మీద మొదటిగా పుట్టిన మానవుడు మను.
మనువు అని చెబుతారు. వేదాలు, సంస్కృత భాష, సాంప్రదాయాలు ఇలా ఎన్నో విషయాలకు మనువే తండ్రి అని చెప్తారు. అలా బ్రహ్మ తనే సృష్టించిన సరస్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. సరస్వతి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బాసర సరస్వతీదేవి గుడి. దసరా శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం వచ్చిన రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి పూజిస్తారు. మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం కావడంతో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. బాసరలోని జ్ఞాన సరస్వతి క్షేత్రంలో మూలా నక్షత్రం రోజున విశేషమైన పూజలు జరుగుతాయి. మూలా నక్షత్రం రోజున దుర్గాదేవి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో పూజించబడతారు. సరస్వతీదేవి జ్ఞానం, వివేకం, కళలకు ఆది దేవత. ఈ రోజున పిల్లలు, విద్యార్థులు జ్ఞానార్జన కోసం సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సరస్వతీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజ చేసి ఆ తరువాత మీ దగ్గర ఉన్న పెన్నులు, పుస్తకాలను పిల్లలు అలాగే పెద్దవాళ్ళు, ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు కూడా సరస్వతీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారు. ఈరోజు అమ్మవారికి తెల్ల తామర పువ్వులు లేదా మల్లె పువ్వులు అలాగే రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే శుభప్రదం. అలాగే ఈ రోజున అమ్మవారికి తెల్ల రంగు చీరను సమర్పించి తెల్ల రంగు చీరతో అమ్మవారిని అలంకరించాలి. ఈ రోజున ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి పాలు, తేనె, కొబ్బరి, పండ్లు, బెల్లంతో చేసిన పరమాన్నం లేదా నైవేద్యంగా సమర్పించాలి. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయటం చాలా పుణ్యకరంగా చెబుతారు. ఈ దసరా శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున అమ్మవారి కథ తెలుసుకున్నాం. మీ అందరికీ జ్ఞానదీపాలు వెలగాలని కోరుకుంటున్నాను. మా ఊరిలోని శివాలయంలో అలాగే అమ్మవారి గుడిలో కూడా ఈరోజు పుస్తకాలు, పెన్నులు పంచుతారు. ఈ ఊరిలో కూడా ఇలా పుస్తకాలు, పెన్నులు పంచుతారా? కామెంట్ లో చెప్పండి. ఇక ఈ రంగోలీ విషయానికి వస్తే నేను ఈ రంగోలీని మొదటిసారిగా వేసినప్పుడు నేను వేయాలని అనుకోలేదు. అయినా కూడా అమ్మవారు నా చేత అలా వేయించుకున్నారు. అసలు ఆ రోజు చండీదేవి రంగోలీ వేయాలని కూర్చున్నా, కానీ సరస్వతీదేవి రంగోలీ వేసేసాను. అందుకే అమ్మవారు వీడియో కూడా రికార్డ్ అవ్వకుండా చేశారేమో. రెండవసారి అమ్మవారిని వేద్దామని కూర్చున్నా, కానీ అమ్మవారికి తెలుపు రంగు చీర వేయాలని వైట్ కలర్ తో వేస్తుంటే ఎక్కువ పడిపోయి మునిగిపోయింది. అందుకని తీసేసి మళ్ళీ రెండోసారి వేశాను. ఇప్పుడే ముందు 2 గంటలు వేశాను, తర్వాత 2 గంటలు, మళ్ళీ ఇప్పుడు 3 గంటలు పట్టింది. ఇప్పుడు చూసుకున్న మొత్తం ఒక 5 నుంచి 6 గంటల లోపు ఈ రంగోలీని నేను కంప్లీట్ చేశాను. అప్పటికే 5 నుంచి 6 అవర్స్ ఇక్కడే కూర్చోవటం వల్ల బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి రంగోలీలో సరిగ్గా డీటెయిలింగ్ చేయలేకపోయాను. అలాగే అమ్మవారి ఫేస్ కూడా సరిగ్గా రాలేదని అనిపించింది. ఈ రంగోలీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు దసరా శరన్నవరాత్రుల 9వ రోజు దుర్గాదేవి అమ్మవారి అవతారం. అమ్మవారిని రేపు మా ఊరి చౌడేశ్వరి దేవి గుడిలో నీటిపైన దుర్గాదేవిని రంగోలీగా వేసి అమ్మవారికి సమర్పించాలనుకుంటున్నాను. రేపు ఆ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.